వానాకాలం ప్రారంభమై నెల గడుస్తున్నా వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు కురియకపోవడంతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 10 టీఎంసీలకు పడిపోయి డెడ్ స్టోరేజీగా మారింది. ఇక వర్షాలు కురవకపోవడంతో వేసుకున్న పంటలు ఎండే పరిస్థితి ఏర్పడిందని, నీటి నిల్వలు బాగా పడిపోయాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక నారుమడి తయారు చేసుకున్న రైతులు అలాగే పొలాల్లో నారు వేసేందుకు నీళ్లు లేవని బావుపోతున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకుని రివర్స్ పంపింగ్ ద్వారా ఎస్ఆర్ఎస్పీ నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లా పాల్కొండ మండలం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఆయకట్టు పక్కన విలేజ్. ఈసారి శ్రీరామ్ సాగర్లో ఒక్క చుక్క నీరు లేకుండా పక్క జిల్లాలకు మొత్తం తరలించారు. కావున ప్రభుత్వము ఏం చేస్తుందంటే, ఎవరైనా చూస్తే పక్కపొన్న ఉన్న విలేజ్లకు ఏం డోకలే అన్నట్లు ఉంది. కానీ పక్కపున్న కొన్ని విలేజ్లకు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉన్న పక్కపున్న విలేజ్లకు అసలే నీరు అందుతలేవు. వేరే జిల్లాలకు, అదే కరీంనగర్ కానీ వరంగల్ కానీ ఆ జిల్లాలకు నీరు వెళ్తుంది. ప్రాజెక్టు ఎక్కడ ఉన్నదంటే నిజామాబాద్ జిల్లాలో. కానీ నీరు అందుతుంది ఎవరికంటే కరీంనగర్ జిల్లాలో, వరంగల్ జిల్లాలో, అక్కడికి దాకా వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వము పట్టించుకుంటలేదు. ఈ పక్కపొన్న ఉన్న జిల్లాకేమో అదే సమాప్తి అన్నారు చూడు, అన్నీ ఉన్నా అల్లు నోట్ల శని ఉన్నాను అన్నట్లు పక్కపొన్న ఉండి మేము ఒక్క చుక్క నీరు అందుకుంటలేము. కారణం ప్రభుత్వం వేరే జిల్లాలోకి వెళ్తుంది, ఉండు మాత్రం నిజామాబాద్ జిల్లాలో ఉంది. నా పేరు జీపీ లింగారెడ్డి, మాది రేంజర్ల ముఫ్కల్ మండలం. గత 3 సంవత్సరాల కింద నుంచి మంచి వర్షాలు పడ్డాయి. జూన్ మాసంలో వర్షాకాలం స్టార్ట్ కాగానే మంచి ఫుల్ వర్షాలు పడడం వల్ల మాకు దుక్కిలోంచి నీళ్ళు బయటకు వెళ్ళిపోయేంత వర్షాలు పడ్డాయి. కానీ ఈ సంవత్సరం జూలై వస్తున్న వర్షాలు లేవు. అరాకొరా పడ్డ చినుకులకు పసుపు, మక్క, సోయా వేసుకున్నాం. కానీ కొందరికి సరైన తేమ లేక ఇంకా మొలని పరిస్థితి ఉన్నది. పోయిన సంవత్సరము శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో మాకు తూముల ద్వారా నీళ్ళు వచ్చే నీళ్లు ఉండే. ఈసారి జాతర పేరిట, సమ్మక్క సారక్క జాతర పేరిట నీళ్లు వదిలిపెట్టిండ్రు. రివర్స్ పంపింగ్ ద్వారా వస్తాయని చెప్పారు. కానీ అది కూడా రావట్లేదు. మరి ఉన్న నీళ్లను కిందికి తీసుకుపోవడం వల్ల మేము ఎస్ఆర్ఎస్పికి 6-7 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. కానీ మా పరిస్థితి అలా చెరువులలో కూడా నీళ్ళు తగ్గిపోయినాయి. అధికారులు స్పందించి మాకు దగ్గర ఉన్న వాళ్ళకన్నా కొంచెం లిఫ్ట్ ద్వారా నీళ్ళు అందిస్తే మా చెరువు నింపుకుంటాం. దాని ద్వారా ఇప్పుడు వేసిన పంటలను కాపాడుకోగలుగుతాం. లేకుంటే గ్రౌండ్ వాటర్ పడిపోయే పరిస్థితి ఉన్నది.